ధోబీఘాట్ ని మంత్రి నారాయణ పరిశీలించారు. రజకుల కోరిక మేరకు ధోబీఘాట్ ఆధునీకరణకు మంత్రి హామీ ఇచ్చారు. ఎస్టిమేషన్ వెయ్యమని స్పాట్లోనే అధికారులను ఆదేశించారు. అనంతరం రంగనాయకులపేట పినాకినీ పార్కు, బోడిగాడి తోటలో సిద్ధమవుతున్న నూతన పార్కును పరిశీలించారు. పుల్లుకట్ట పైన రోడ్డు విషయం పాపం దాదాపు 40 ఏళ్ల నుంచి యాక్చువల్గా ఆ పుల్లుకట్ట మీద ఉన్నారు. బహుశా ఒక 10 రోజులు 15 రోజుల్లో దాన్ని కూడా యాక్చువల్ ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది. అయితే ఇంకా కొంత ఎక్షన్స్ ఏమని అడిగారు. అక్కడ ఎవరు ఆక్యుపై చేసుకుని ఉన్నారంటే ఇప్పుడే అక్కడున్న లోకల్ వాళ్ళని మాట్లాడమన్నాను. అది చేస్తే దాన్ని కూడా కట్ట కంప్లీట్గా లాస్ట్ వరకు ఎక్షన్ చేయమన్నాను. అదేవిధంగా 50వ డివిజన్లో సీనయ్య ఇక్కడ ఏదైతే చాకలి వాళ్ళు గుడ్డలు తుక్కునే దానికి ఏదైతే ఉందో అది మరామతులు చేయాలి అని వాళ్ళ పిలవటం, నేను రావటం యాక్చువల్గా వాళ్ళతో మాట్లాడటం జరిగింది. ఆ రజకులందరూ అడిగింది ఏంటంటే అక్కడ 40 మంది ఉన్నారు, మాకు 40 రూములు చిన్న రూములు కట్టేయండి సార్, గుడ్డలు ఏదైతే మేము ఉతుకుతాం యాక్చువల్గా అక్కడ పెట్టుకొని పోతాం, లాక్ చేసుకోపోతామని అడగటం జరిగింది. మాకు 2 అడుగులైనా పర్వాలా 3 అడుగుల పర్వాలని ఒక్కొక్కటి 4 అడుగులు వెడల్పు ఉండేటట్టుగా యాక్చువల్గా రూములు చేయమని అధికారులను ఆదేశించాను. 40 మందికి ఒక 400 అడుగులు పొడవు తీసుకొని ఒక్కొక్కరికి 4 అడుగుల్లో 40 రూములు యాక్చువల్గా ఉండేటట్టుగా చేయమన్నాను. అదేవిధంగా గుడ్డలు ఆవేసుకోవడానికి పోల్స్ చేసి పర్మనెంట్గా చేయమన్నారు. అది కూడా చెప్పడం జరిగింది. అక్కడ టాయిలెట్స్ లేవు, ఒకటి జెంట్స్ టాయిలెట్, ఒకటి వచ్చి లేడీస్కి టాయిలెట్స్, అవి 2 చేయడం జరిగింది. అదేవిధంగా ఒక టెంపుల్ ఉంది. ఎలక్షన్స్ ముందు నేను అక్కడికి వచ్చినప్పుడు చెప్పాను, ఆ టెంపుల్ చేస్తామంటే సార్ మీరు గెలిచిన తర్వాత మాకు ఈ టెంపుల్ని చేసి పెట్టని అడిగారు. యాక్చువల్గా ఇవాళ నేను చూశాను వినాయక టెంపుల్, దానికి ఒక 5 లక్షలు మా యొక్క పిల్లల యొక్క వాళ్ళ దీని నుంచి యాక్చువల్ 5 లక్షలు ఇస్తాను వాళ్ళు నేను శాంక్షన్ చేయడం జరిగింది. వాళ్ళ ఆనందానికి హద్దులు లేదు ఆ మాట, నిజంగా ఆ మాట చెప్తే వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. అదేవిధంగా ఆ ఏరియాలోని 2-3 చర్చిలకి యాక్చువల్గా నేను అంతకుముందు కొంత హెల్ప్ చేస్తుండా. ఇవాళ ఒక చర్చి ఫాదర్ వచ్చి సార్ దాని ఇనాగరేషన్ మీరు రండి అన్నారు. నిజంగా నాకు ఎంతో ఆనందం వేస్తుంది. ఎందుకంటే నేను అక్కడికి పోగానే వాళ్ళు నా దగ్గరికి వచ్చి సార్ మీరు ఇచ్చారు, దాన్ని పూర్తి చేసాము, మీరు రండి, రేపు శనివారం వస్తారు, ఆదివారం వస్తారు. నిజంగా తర్వాత పినాకినీ పార్క్, ఇది ఈ పక్కనున్న వాళ్ళందరూ కూడా ఇటు 51 కానీ 52 కానీ 50 కానీ 49 కానీ 48 కానీ ఈవెన్ 47 ఈ పక్కన ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక మంచి పార్క్ కట్టాలనే ఉద్దేశంతో ఈ పినాకినీ పార్కుని ఎదుర్కొన్నప్పుడు మంత్రి గారు ఆ రోజు కానీ పురపాలక శాఖ మంత్రి నారాయణ సారు, మరి ఈ మధ్యలో నా రికార్డ్ని ఎవరు మళ్ళా బ్రేక్ చేయలేరు అనుకున్నాను. ఆయన రికార్డ్ని ఆయనే మళ్ళా నాకు తెలిసి ఈసారి నెల్లూరుకి మహర్దశ, ఇక్కడ ఉదాహరణకి బహుశా నెల్లూరులో ఉండేవాళ్ళలో 1% కానీ 7 దాకా వచ్చి ఉండరు, 1%. ఇక్కడ ఇప్పుడు పినాకినీ పార్క్ ఇది, దీనికి గతంలోనే జిమ్ పెట్టారు, ఇక్కడ ఇప్పుడు బ్యాడ్మింటన్ ఆడడానికి మిగతా అన్ని జిమ్ ఎక్విప్మెంట్ అన్నీ పెట్టారు. ఇప్పుడు వాటర్ ఫ్రంట్ ఏరియా ఎలాగైతే సింగపూర్లోనో అక్కడ నది ముందు ఒక మంచి ప్రజలకు వచ్చి కూర్చోవడానికి ఆహ్లాదకరంగా ఉండడానికి అక్కడ కొద్దిగా చిన్న కమర్షియల్స్ కానీ ఏర్పాటు చేసి లీజర్గా ఉండడానికి. జనరల్గా మనం ఎప్పుడు నది ఫ్రంట్ని ఎప్పుడు వాడుకోలే. మనం ఏం వాడుకుంటున్నామంటే బోడిగోడ తోట ఒకటి వాడుకుంటున్నాం నది ముందు, ప్రజలు ఎప్పుడు వాడలే. మనం ఎప్పుడైనా నది నిండిపోయితే ఆ బ్రిడ్జి చూడడానికి వస్తాం. మిగతా ఊర్లలో మిగతా దేశాల్లో ఆ నదిని కంప్లీట్గా ఆ స్ట్రెచ్ని వాడుకునే పరిస్థితి ఉంటుంది. అది ఈరోజు మంత్రి గారు 50 కోట్ల రూపాయలతో ఇక్కడ ఆ రివర్ ఫ్రంట్ని ఏర్పాటు చేస్తున్నారు. నిజంగా అది పూర్తి అయితే అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా అక్కడ నెక్లెస్ రోడ్ రెడీ చేసి ధోబిఖానా అక్కడికి పర్యటించడం జరిగింది. అక్కడ ఎవరు బాగుండేలాగా అన్ని చర్యలు తీసుకునేటట్లు, అలాగే అక్కడ వినాయకుడి గుడికి కూడా 5 లక్షలు ఇస్తానని చెప్పి సొంత నిధులతో గుడి కట్టులందరూ పనిచేస్తున్నారు. వారికి కావాల్సిన వస్తువులన్నీ చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. ఇది 2 సంవత్సరాలు నారాయణ సారు అదేమనంటే నువ్వు ఉండవలేసనే అని అంటున్నాడు.
కాదు సార్, ఖచ్చితంగా మీరు రావాలా, వచ్చిన తర్వాత ఈ డివిజన్ డెవలప్మెంట్ అయిపోయింది సార్ అంటే వారు వచ్చి వాళ్ళందరికీ హామీ ఇచ్చిన దానికి పేరున వాళ్ళందరి తరఫున ధన్యవాదాలు చేసుకుంటూ తెలియజేస్తుంది.